అందరికీ నమస్తే. ఎపిసోడ్ 5 గురించి మాట్లాడుకుందాం. మన ఓనర్స్ ఉన్నారు కదా, సంజన గారిని అసలు ఇంట్లోకే రానివ్వము 2 డేస్ వరకు అనేసి అన్నారు కదా. ఈ మాట గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ మాట్లాడతా ఈ మాట గురించి. రాసి పెట్టుకోండి, రాము రాథోడ్ అండ్ భరణి గారి బాండ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ స్ట్రాంగ్ అవబోతుంది. అవ్వకపోతే నన్ను అడగండి. బిగ్ బాస్ వాళ్ళు చేసిన ఒకే ఒక మంచి పని ఏంటంటే మన సంజన గారిని సెలెక్ట్ చేయడం. సంజన గారు లేకపోతే టర్ప్లాఫ్ అయ్యేది. తను ఇచ్చే కంటెంట్ నెక్స్ట్ లెవెల్ ఇస్తుంది. స్మోకింగ్ ఈస్ ఇంజూరియస్ టు హెల్త్. బిగ్ బాస్ గారు సంజన గారిని కంటెస్టెంట్స్ అందరు కలిసి మిమ్మల్ని ఏమన్నా కార్నర్ చేస్తారు అనేసి అనిపిస్తుందా అనేసి అడిగినప్పుడు అవునండి నాకు అనిపిస్తుంది అన్నారు కదా. మీకేంటండి? మా అందరు కూడా అదే అనిపిస్తుంది. పక్కా చెప్తున్నా, వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ అవుతారు. మార్క్ మై వర్డ్స్. మీకు నచ్చిన 5 కంటెస్టెంట్స్ ని క్యాప్టెన్సీ కంటెండర్ గా పిక్ చేసుకోండి అన్నప్పుడు తను పిక్ చేసుకుంది. తన వ్యాలిడ్ రీజన్స్ చెప్పేసి తనకి అనుకూలంగా పిక్ చేసుకుంది. మొత్తం మన కంటెస్టెంట్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ ఇంకా మన సంజన గారిని క్వశ్చన్స్ చేయడం స్టార్ట్ చేసారు. అదేంటి వాళ్ళెందుకు పిక్ చేసుకోరు, మమ్మల్ని ఎందుకు పిక్ చేసుకోలే, అది ఇది అని చెప్పేసి పెద్ద పెద్ద డైలాగ్స్ చేసారు. మన మిస్టర్ పవన్ కళ్యాణ్, అక్లాబాయి, గుండూబాయి, శ్రీజ, ప్రియా. ఏంటి మీది ఓవర్ యాక్షన్? ఆమెకి నచ్చిన ఆమె తీసుకుంది. ఆమెకు ఆ రైట్స్ కూడా లేవా? నాకు నచ్చని ఏ ఒక కంటెస్టెంట్ టక్లా. చపాతి ఎందుకు పడేసినాం అనేసి అడిగితే ఏమేమో రీజన్ తీసుకుని వచ్చి వాళ్ళ ఓనర్స్ తోనే గొడవ పడుతుండు. అసలు సంబంధం లేని రీజన్స్ చెప్పుకుంటూ నన్ను క్వశ్చన్ చేస్తారా అన్న ఫీలింగ్ లో ఉన్నాడు మనోడు. అంటే నువ్వెంత, నన్ను అడిగేది ఏంది అనే ఫీలింగ్ లో ఉన్నాడు. సచ్ అ సెల్ఫిష్, సచ్ అ ఈగోయిస్టిక్. నేను చూసిన ఇన్ని బిగ్ బాస్ లా నాకైతే అసలు నచ్చలే. క్యాప్టెన్సీ టాస్క్ కి మన టక్లా బాయిని సంచాలక వేసిరు. ఓకే, బాగుంది, సూపర్. టాస్క్ స్టార్ట్ అయిన తర్వాత రెడ్ లైట్ వచ్చినప్పుడు కంటెస్టెంట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. గ్రీన్ లైట్ వచ్చినప్పుడు పోయి ఆ రాడ్ ని తీయాలి. ఆ రూల్ క్లియర్ కట్ గా మెన్షన్ చేశారు బిగ్ బాస్. అట్లా వచ్చిన తర్వాత ఫస్ట్ పవన్ కి అండ్ దెన్ శ్రేష్ఠ కి వీళ్ళందరికీ కరెక్ట్ గా ఆపిండు. ఎప్పుడైతే ఇమాన్యుయల్ వచ్చిందో, అరే ఆగు నేను చెప్పినాక తీయాలని చెప్పాలి కదా. తీసిన తర్వాత నువ్వు ఎందుకు తీసినావు, అట్లా తీస్తావు, నువ్వు ఎలిమినేట్, టీమ్ ఎలిమినేట్ అంట. అరే నువ్వు సంచాలక్, నువ్వు చూసుకోవాలి మొత్తం. అసలు నేను ఎందుకు పెట్టిరు సంచాలక్ గా, ఏం తప్పు జరగకుండా చూసుకోవాలని చెప్పేసి. నువ్వు నిద్రపోతున్నావు అనుకుంటున్నా తెలిసి. ఎలిమినేట్ అనేసి ఎలా అంటావు నువ్వు? అంత పెద్ద డిసిషన్ ఎట్లా తీసుకుంటావు? నువ్వేమనుకుంటున్నావు ఏమో బాయ్. తనుజ గారు, రీతు గారు ఈ రోజు నాకు మంచిగా అనిపించారు. ఇమాన్యుయల్ కి స్టాండ్ తీసుకొని వాళ్ళు మంచిగా అబ్జర్వ్ చేసారు. మన టక్లని రాంగ్ అని చెప్పి ప్రూవ్ చేశారు. ఈ రోజు వరస్ట్ పర్ఫార్మర్ టక్లాబాయ్. ఇలాంటి కంటెస్టెంట్ ని నేను ఇంతవరకు ఇన్ని సీజన్స్ లో ఎప్పుడు చూడలే. అసలు సంచాలక్ చేయడం రావట్లే, కంటెస్టెంట్ గా ఉండడం రావట్లే, గొడవలు అడ్డగోలుగా పడుతుండు. ఏం చేస్తుండేమో ఆయనకే తెలుస్తలేదు. అది గాయ్స్ ఈ రోజు నాకు అనిపించింది. అండ్ మీ ఒపీనియన్ ఏంటో నాకు కామెంట్ లో చెప్పండి. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు టేక్ కేర్, బాయ్.